ఇంకా అర్థం కాలేదా నీకు? మాధవ్ మనుషులు నీ వెనక పడగలిగారు, అలాంటిది పోలీసులు పట్టుకోలేరా? కొంతకాలం ఎక్కడికైనా వెళ్ళు, అదే నీకు మంచిది. దాక్కునేవాడిని అయితే ఇదంతా ఎందుకు చేస్తాను ఫిలిక్స్? వెంకీ, ప్రస్తుతానికి నువ్వు ఒక నేరస్తుడివే. అతనుకున్న పవరు డబ్బు నీకు తెలియదా అని. ఆంధ్రాలోనే కాదు, ఇండియాలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను పట్టుకుంటారు. తర్వాత జైలు గతే నీ జీవితం. ఇదిగో తందు కూడా. చెప్పింది చెయ్యి చాలు. పరిస్థితులు చక్కబడేంత వరకు కొంతకాలం దూరంగా ఉండు. చెప్పింది అర్థం చేసుకో వెంకీ. డబ్బు మిగతావన్నీ నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఇదిగో, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో జేమ్స్ వెయిట్ చేస్తుంటాడు. గమనించుకో, ప్లకార్డ్లో రూపాన్ని రాసి ఉంటుంది. పోతే ఆస్ట్రేలియా వీసా రెడీ అవ్వడానికి 2-3 రోజులు పడుతుంది. అన్నీ తను చూసుకుంటాడు. రండి, సెక్యూరిటీ చెకింగ్ టైం అయింది. ఓకే, ఫీల్ అవ్వకరా. లైఫ్లో ఇది ఫ్రెష్ ఓపెనింగ్ అనుకో. ఏదైనా మొదటి నుంచి స్టార్ట్ అవుతుంది. మాధవ్తో డీల్ చేయడానికి ఒంటరిగా వెళ్తున్నా. నువ్వు జాగ్రత్త. డోంట్ వరీ, ఐ విల్ మేనేజ్ ఇట్. అతన్ని ఎప్పుడు కలుస్తున్నావు? ఈ రాత్రికే. అతను షిప్పింగ్ కంపెనీ యార్డ్లో. బయలుదేరు. టేక్ కేర్. ఓకే, బాయ్. వాడెక్కడ? గాన్ విత్ ద విండ్. వాడితో నీకేంటి పని? నీకు కావాల్సింది పని జరగడం. మొత్తం క్యాష్ ఈ బ్యాగ్లో ఉంది. ఇదిగో కీ. పోతే బ్యాంకులో పైన మొత్తం డబ్బు దొరికిందని రేపు పేపర్లో రావాలి. ఈ విషయంలో ఎలాంటి తప్పులు జరగడానికి వీల్లేదు. బ్యాంకులో నష్టపోయిన కరెన్సీ చెక్ లిస్ట్ ఇక్కడే ఒకసారి చెక్ చేసుకొని తీసుకెళ్ళు. ఆదం రావట్లేదు సార్. పగలగొట్టరా. మోసపోయానే. మాధవ్, వాడు నన్ను మోసగించాడు. నాటకాలు ఆడుతున్నవరా బద్మాష్. వాడెక్కడికి వెళ్ళాడు? వాడు ఈరోజు ఫ్లైట్ కి ఢిల్లీకి వెళ్ళాడు. ఫ్లైట్లో వెళ్ళాడా? నరికేయండి రా వెండి. నువ్వు డబ్బులు తీసుకొచ్చినా కూడా మీ ఇద్దరిని చంపి ఉండేవాడిని. ఇప్పుడు నీ చావు వాడి అకౌంట్లో.
కాళ్ళు చేతులు కట్టేసి సముద్రంలో పడేయండిరా. ఏసీపీ నందకుమార్ మాధవ్ హియర్. ఓ చెప్పండి మిస్టర్ మాధవ్. దొంగను పట్టుకోవడం మీకు ఎలాగూ చేత కాలేదు. నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, పట్టుకుంటారా? ఊరికే చెప్తే చాలదు, ప్రూఫ్ చేతికి దొరకాలి. దక్కుతుంది. ఒకవేళ మీరు పట్టుకున్నా మీకు రివార్డు దొరకదు కదా. డోంట్ వరీ, సర్కార్ ఇవ్వకపోయినా ఈ మాధవ్ 10 లక్షలు ఇస్తాడు. మీ ఫ్యాక్స్ ఆన్ చేయండి. జస్ట్ మినిట్. మాధవ్, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఢిల్లీకి వెళ్ళాడు ఈరోజు ఫ్లైట్లో. తర్వాత ఏం చేయాలో చెప్పక్కర్లేదనుకుంటా. ఓకే మాధవ్, ఐ విల్ డూ మై బెస్ట్. థ్యాంక్ యూ.